హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఒక వీడియో చూశానండి. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి ఒక ఫ్రెండ్కి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారండి పెళ్లి చూపులకి. అబ్బాయి వచ్చి అమ్మాయితో అంటాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని. అప్పుడు అమ్మాయి అంటది, నాకు ఏ పని చేత కాదు, పక్కన వెళ్ళి మాట్లాడతామా, ఏ పని చేత కాదంటే అమ్మాయిని పని ఇది కాదు, చేత కాదు, అది చేత కాదు, పని ఏమైనా పెట్టుకుంటా ఉంటారు. అది ఓకే, నాకు కారు కావాలి అంటది. కార్ అంటే నాకు స్కోర్ అంత లేదు, క్రెడిట్ కార్డ్ స్కోరు అని చెప్తారు. పక్కన ఉండే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం ప్రమోషన్ చేస్తున్నారంటే, SBM జెట్ కార్డ్ అనేది క్రెడిట్ స్కోర్ అనేది పెంచుతుంది. ఇట్లా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎవరికి కావాలండి? అక్కడ మీరు కట్టేది EMI లక్షలకి 1000 రూపాయలు 2000 వెనక్కి క్యాష్ బ్యాక్ ఇస్తారంటే ఎట్లాంటి కళ్ళు మూసుకొని వెళ్ళి ఊబిలో పడుతున్నారు. ఆ లక్షలు ఎంత అవుతుంది అప్పు అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలకి 20 రూపాయలు కట్టాలి, 50 రూపాయలు కట్టాలి EMI అంటే. అర్థమవుతుందా మీకు? ఇన్ఫ్లుయెన్స్ అనే వాళ్ళు మాత్రం ఇలాంటి ప్రమోషన్స్ మాత్రం చేయొద్దండి, ప్లీజ్ అండి. మీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ప్రస్తుతం యువత అలాగే ఉన్నారండి. ఉన్నదాంతో ఒక్కొక్క మెట్టు సర్దుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కేదానికి ట్రై చేయండి. మంచం లేదా సాప్ పైన పడుకోండి, అలవాటు చేసుకోండి. తర్వాత డబ్బు పోగు చేసుకొని మంచం కొనుక్కోండి. చాలామంది అంటారు, మంచం కొనుక్కొని EMI కట్టినా రెండు ఒకటే అని చెప్పి. 10 రూపాయలు 50 రూపాయలు చేసేది ఎట్టుందండి? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఇస్తారంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు EMI అంటే దానికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారండి? అది కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ఇలా ఫాలో అయిపోయి వాళ్ళ జీవితాలని అల్లకల్లోలం చేసుకుంటున్నారండి. ప్లీజ్ అండి, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు మీకు జీవితాంతం ఉంటారు. అడ్జస్ట్ కాలేని వాళ్ళు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, జగడాలతోనే లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. కన్ఫ్యూజన్స్, అనుమానము, వదిలేసి వెళ్ళిపోరని చెప్పి గ్యారంటీ ఏంటండి? ఇంత ఉందా అనొచ్చు, ఉంటుందండి. చాలామంది స్పాయిల్ చేసుకునేది ఇలాంటివే అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. యువత చెడిపోకండి. ఇన్ఫ్లుయెన్స్ మాటలు, ఇలాంటి ప్రమోషన్ కాల్స్ మాత్రం ప్లీజ్ ఎంకరేజ్ చేయొద్దండి. ఇన్ఫ్లుయెన్సర్కి నా మనవి. అదేవిధంగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా, యువత కూడా ఒక్కొక్క మెట్టుగా ఎదగాలని కోరుకోండి. అంతేగాని ముందుగా వెళ్ళి EMI కట్టుకుంటాము, అది రెండు ఒకటే అని మాత్రం రెండు సేమ్ కాదండి. డబ్బులు చేర్చి పెట్టుకొని ఇంట్రెస్ట్ లేకుండా కొనుక్కునేది ఎప్పటికో కొనుక్కుంటాం అనేది అప్పుడే కొనుక్కోండి. అప్పటికి తీరేదానికి EMI ఎప్పటికో అన్న రెండు ఈక్వల్ కాదండి. ప్లీజ్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.